బెంగాల్ తమిళనాడులో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి రెండు రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 23న పశ్చిమ బెంగాల్లో తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లోని 152 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే, టీవీకేల మధ్య త్రిముఖ పోరు ఉంది. 234 స్థానాల్లో సింగిల్ గా టీవీకే పార్టీ పోటీ చేస్తోంది. డీఎంకే కూటమిలో డీఎంకే 164 స్థానాల్లో, కాంగ్రెస్ 28, డీఎండీకే 10, ఇతరులు 32 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అటు అన్నా డీఎంకే కూటమిలో ఏఐడీఎంకే 169, బీజేపీ 27, పీఎంకే 18, ఏఎంఎంకే 11, ఇతరులు 9 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీ ప్రచారానికి సాయంత్రం 5 గంటలతో తెరపడింది. నిబంధనల ప్రకారం పోలింగ్ కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉండడంతో ప్రధాన పార్టీల అగ్రనేతలంతా రోడ్ షోలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. సీఎం స్టాలిన్ చెన్నైలోని తన కొడత్తూరు నియోజకవర్గంలో భారీ రోడ్ షోతో ప్రచారాన్ని ముగించారు. అటు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. సీఎం స్టాలిన్ దాదాపు 120కు పైగా బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. అటు విపక్ష నేత పళనిస్వామి కూడా వెనక్కి తగ్గకుండా 100 ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. విజయ్ తన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. హీరో విజయ్ తన నియోజకవర్గం పెరంబూర్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇక తెలుగు ఓటర్లు కీలకమైన చెన్నై, కృష్ణగిరి, హోసూరు వంటి ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. దాదాపు 10 నుంచి 15 కీలక ప్రాంతాల్లో బాబు ఎన్డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం చేపట్టారు. నెల రోజులుగా రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలు అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. అధికార డీఎంకే, విపక్ష ఏడీఎంకే, బీజేపీ కూటములు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించాయి. ఎన్డీఏ పాలన వస్తేనే తమిళనాడు అభివృద్ధి చెందుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తమిళనాడుకు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు చంద్రబాబు. తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ గారు ఒకటి ఆలోచించారు, చట్ట సభల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నా ఆడబిడ్డలు ఉండాలని 33% రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 50% సీట్లు పెంచి అందులో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు చేశారు. ఇది తప్ప అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడబిడ్డ ఆలోచించాలి. మీకు శక్తి లేదా అని అడుగుతున్నాను. మీకు అధికారం ఇవ్వడం ఈ డీఎంకేకి ఇష్టం లేదు, కాంగ్రెస్ కి ఇష్టం లేదు. మీకు అధికారం ఇవ్వబోయేది, ఇచ్చేది భవిష్యత్తులో ఎన్డీఏ నుంచి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఉద్యోగాలు కావాలన్నా లేదా అని అడుగుతున్నా. మళ్లీ మీకు ఉద్యోగాలు రావాలంటే డబల్